Tira. Tira. Hi guys. Tira. Tira. Hi guys. Hi guys. Hi guys. Hi. Hello. ఇలా డే 2 ఎక్కడ ఉంటుంది పరిగ్య ఇస్కాన్ టెంపుల్ ఇన్ ఆదియోగి కదా ఎన్ని రోజుల నుంచి పోయేది ఉండే మనకు ఆదియోగి ఫైనలీ దానికి సీట్గా కూర్చుండాలి డాడీకి సీట్ ఇస్తున్నాడు దానికి సపరేట్ సీట్ కావాలంట కదా బేబీకి సీట్ కావాలి వెల్కమ్ బ్యాక్ టు రష్మిస్ లైఫ్ స్టైల్ అండ్ క్రియేషన్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఏం చాక్లెట్ తింటున్నావు పరి పోహా తింటున్నా పొద్దుగా టైం దొరకలేదు దేవాంచ్కి బ్రేక్ఫాస్ట్ చేస్తానికి ఓకే గుడ్ బాయ్ డన్ ఇట్ హాయ్ గైస్ మెల్లగా అక్కడ జాగ్రత్త ఇస్కాన్ టెంపుల్కి వచ్చినాం ఇప్పుడు మేము మమ్మీ ఫటాఫట్ కంజూస్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు బాగా అవునా గ్రేట్ రా నువ్వు అన్నీ కరెక్ట్ చెప్తున్నావు రజా అట్లా దేవుని తోమలు దేని మీద పడితే దాని మీద తీసుకోవద్దు అట్లా దట్ ఈస్ నాట్ మనం మంచిగా మెయింటైన్ చేసుకోము కదా అట్లా తీసుకోవద్దు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ దేవుని వద్దు కంజర్ ఐస్ క్రీమ్ స్టిక్ లాగా చూస్తాం फ्लूट एक इधर थोड़े जन है सुजाता का वगैरह दैनिक संदीप पन्ना के पास మళ్ళీ చేంజ్ అయ్యండి
హీరో ఎక్కడికి వచ్చిండే? ఇప్పుడు సెకండ్ డెస్టినేషన్కి వచ్చినాం మేము. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఆదియోగి చిక్బల్లాపూర్లో ఉంది కదా, బెంగళూరు దగ్గర. అక్కడికి వచ్చినాం మేము. చాలా సూపర్గా ఉంది అసలు. చూపిస్తాను నేను. దూరం నుంచి చూసి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యింది. ఇప్పుడైతే ఇంకా అక్కడికి వెళ్ళలేదు, నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే మనకు వెహికల్ పార్కింగ్ అయినాక కొంచెం డిస్టెన్స్లోనే ఉందన్నట్టు, ఒక 5 minutes వాక్ అట్లా నడవాలి. ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి వెళ్ళాలని ఉంది. ఫైనలీ ఇక్కడికైతే వచ్చినాము. కోయంబత్తూర్కి కూడా వెళ్ళాలని ప్లాన్ ఉంది, అదైతే కుదరలేదు కానీ ఇక్కడికి మాత్రం వచ్చినాము. చూస్తారా, ఇంకా నడవాలి. కొంచెం డిస్టెన్స్లో ఉన్నాను నేను ఇప్పుడు. ఇంకా అక్కడికంతా నడవాలి. ఈరోజు సండే కదా, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. మళ్ళీ ఇప్పుడు మనకి 7 o'clockకి లేజర్ షో ఉంటుంది కదా. ఇక్కడ సన్సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ. ఇది ఏం ప్లేస్? సరిపోనావేమో అన్నావు నువ్వు. సారీ. ఇగో ఇక్కడ కూడా ఫోన్ అలౌడ్ ఉండవచ్చు. వావ్, చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. అసలు ఆసమ్గా ఉంది ఈ ప్లేస్. ఎన్ని రోజుల నుంచో ఎక్కడికి వెళ్ళాలని డ్రీమ్. కాకపోతే ముంబై నుంచి కోయంబత్తూర్ చాలా ట్రావెలింగ్ డిస్టెన్స్ కదా. ట్రైన్లో వెళ్తే 24 hours అని అక్కడ ఉండిపోయింది నాకు అక్కడ వెళ్ళడము. సరిగా ప్లాన్ చేసుకోలేదు ఎప్పటికీ. బెంగళూరుకి కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మిస్ అయిపోయింది. ఫైనలీ ఇప్పుడైతే కుదిరింది నాకు. చాలా బెస్ట్ పార్ట్ అనిపించింది. మళ్ళీ మేము ఈవినింగ్ టైంకి అక్కడ లేజర్ షోకి అందాలన్నట్టు ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ ఏమో ఇస్కాన్ కోసం స్టార్ట్ అయినాము. ఇస్కాన్ టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. ఇక్కడికి అరౌండ్ 5:30కి మేము రీచ్ అయ్యి అక్కడ ఇంకో టెంపుల్ లాగా ఉంది అన్నట్టు. అక్కడ దర్శనం తీసుకొని కొద్దిసేపు కూర్చొని ఒక 1.5 minutes. ఎట్లా అంటే కొంచెం ఈవినింగ్ టైంలో సన్సెట్స్ అదంతా రీచ్ అయినాం అనుకో, మనకు ఫొటోస్ దిగడానికి కూడా బాగుంటుంది. మొత్తం చీకటికి వెళ్తే ఇలా ఉంటుంది. అయితే ఈవినింగ్ టైంకి వెళ్ళాం కదా, సన్సెట్ వ్యూ కూడా దొరికింది మాకు ఆదియోగి. దాని వెనుకనే మనకు మంచిగా సన్సెట్ వ్యూ కూడా దొరికింది అన్నట్టు. సన్సెట్ ప్లస్ ఈ వ్యూ ఆసమ్గా ఉండే. అయితే మంచిగా వ్యూ దొరికింది మాకు. సన్సెట్ చూసుకున్నాము, మంచి ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. ఈవినింగ్ టైం ఒక 4:35 వరకు రీచ్ అయితే బాగుంటుంది అక్కడికి, లేజర్ షోకి ముందు. అక్కడ అదంతా చూసి అదంతా చేసుకునేసరికి మనకు లేజర్ షో స్టార్ట్ అవుతుంది. మేము అలాగే చేసుకున్నాము. ఇక అదంతా అయిపోయింది. ఇదంతా లేజర్ షో స్టార్ట్ అయింది. లేజర్ షోకి ముందు అక్కడ అంతా అరేంజ్మెంట్ చేస్తారు వాళ్ళు. అక్కడ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ ఒక 15 minutes ముందే క్లోజ్ చేసేస్తారు వాళ్ళు లేజర్ షోకి ముందు. అక్కడ అదంతా అరేంజ్మెంట్ చేసుకోవడానికి అదంతా క్లోజ్ చేసుకున్నాక వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకొని అప్పటి వరకు మనం అక్కడ కూర్చోవాలి, ప్లేసెస్ పట్టుకొని. ఇక లేజర్ షో స్టార్ట్ అయిపోతుంది. అదంతా లేజర్ షో కూడా చాలా బాగుంది. ఆ వాయిస్ అదంతా వైబ్స్ చాలా బాగుంటుంది. సూపర్. అసలు నేను ఇక్కడ పెట్టలేదు మ్యూజిక్ ఎందుకంటే కాపీరైట్ పడుతుందని. బట్ దట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సూపర్.
లేజర్ షో ఒక 20 మినిట్స్ నడుస్తుంది. లేజర్ షో అయిపోతుంది. లేజర్ షో అయిపోయాక ఒక సడన్గా అన్ని వెహికల్స్ స్టార్ట్ అయిపోతుంది. చాలా ట్రాఫిక్ లాగా అయిపోతుంది. సో కొంచెం వెయిట్ చేయండి. లేజర్ షో అయిపోయాక కూడా అక్కడ మళ్ళీ టెంపుల్ దర్శనం ఓపెన్ చేస్తారు వాళ్ళు. దర్శనం ఓపెన్ చేస్తారు. అక్కడ ఒక చిన్న టెంపుల్ లింగం ఉందన్నట్టు. ఆ లింగం దర్శనం మళ్ళీ ఓపెన్ చేస్తారు. వెళ్ళేటోళ్ళు అక్కడికి వెళ్తారు, లేకపోతే మళ్ళీ అక్కడ రిటర్న్ వెళ్ళిపోతారు. సడన్గా ట్రాఫిక్ చాలా ఎక్కువైపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తే చాలా చాలా మంచిది. అదర్వైజ్ అక్కడ నుంచి వెహికల్ ఫెసిలిటీ ఏది లేదు. అది ఊరు లోపలికి చాలా చాలా లోపలికి ఉంది. ఓన్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. నేనైతే అలాగే ఫీల్ అయ్యాను. మేమైతే బస్ మాట్లాడుకొని వెళ్ళాం కాబట్టి బెటర్ అయింది అది. అదర్వైజ్ అక్కడ ఓలా ఊబర్ ఏది దొరకదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్. థ్యాంక్ యూ.